మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ రిలీజ్ డేట్ 4వ సారి కూడా మారేలా ఉందా? ఈ విషయంలో క్లారిటీ వచ్చే లోపే కొరటాల శివ దేవర 2 ట్వీట్తో ఫ్యాన్స్ లో జోష్ పెంచే ప్రయత్నం చేశాడు. కట్ చేస్తే ఊహించని షాకింగ్ వార్త వైరల్ అవుతోంది. అదే డ్రాగన్ కంటే దేవర సీక్వెలే ముందొస్తే ఎలా? ఈ ప్రశ్న ఏదో గాల్లో గుసగుసల్లా కాదు, సీరియస్ గానే ఇండస్ట్రీలో చర్చకొచ్చింది. ఎన్టీఆర్ పిలిచి దేవర 2 చెయ్యమన్నట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. అయినా కూడా దేవర 2 మొదలయ్యేదెన్నడు? ఆ లెక్కన అదెలా డ్రాగన్ కంటే ముందే రిలీజ్ అవుతుంది? ఈ 2 ప్రశ్నలకు మైండ్ బెండ్ అయ్యే సమాధానం కొరటాల శివ రెడీ చేస్తున్నాడు. నిజంగానే డ్రాగన్ కంటే ముందు దేవర సీక్వెలే రాబోతోంది. 35% దేవర 2 షూటింగ్ ని మొదటి భాగం తీసేప్పుడే షూట్ చేశారని తెలుస్తోంది. అయినా కూడా దేవర 2 మూవీ డ్రాగన్ కంటే ముందు రిలీజ్ అవ్వడం అసాధ్యమే. కానీ దాన్నే సాధ్యం చేయబోతున్నారు. ఎందుకు? ఈ పెను మార్పు వెనుక ఉన్న స్పెషల్ స్కెచ్ ఉందా? పుకార్లని ఇది నిజం చేసేలా ఉందా? హ్యావ్ ఎ లుక్. ఒక్కసారి ఊహించుకోండి, నిన్న మొన్నటి వరకు అసలు ఊసేలేని దేవర సీక్వెల్ సడన్ గా సీన్లోకి వస్తే ఎలా ఉంటుంది? అది కూడా డ్రాగన్ని వెనక్కి నెట్టి. అదే ముందు రిలీజ్ అయితే ఇంకెలా ఉంటుంది? అసలు ఇదేది సాధ్యమనిపించేలా కనిపించట్లేదు కదా. కానీ సీన్ చూస్తుంటే అదే జరిగేలా ఉంది. తెర వెనక ఎన్టీఆర్ నిర్ణయాలు నిజంగా ఊహాతీతంగా మారుతున్నాయి. అవును, దేవర సీక్వెల్ మీద సడన్ గా కొరటాల శివ ఫియర్, పవర్, రివెంజ్ అంటూ ఇచ్చిన ట్వీట్ ఏదో ప్రమోషన్ లో భాగంగా పోస్ట్ చేశాడనుకున్నారు. కానీ ఇది మాత్రం ఊహాతీతమైన నిర్ణయమని తెలుస్తుంది. ఎన్టీఆర్ పిలిచి దేవర సీక్వెల్ ప్లాన్ చేయమని చెప్పాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. దేవర 2 ఆగిందని, తర్వాత ఉందని, ఉన్నా కానీ త్రివిక్రమ్ మూవీ తర్వాత అని ఇలా చాలా రకాల ప్రచారాలు జరిగాయి. కట్ చేస్తే మొత్తం ఎన్టీఆర్ కమిటీ అయిన సినిమాలన్నింటిలో నెక్స్ట్ రిలీజ్ అయ్యేదే దేవర 2. ఇది ఫైనల్. అసలు షూటింగే మొదలు కాలేదు. ఎప్పుడు మొదలవుతుందో తేలలేదు. అలాంటిది 40% డ్రాగన్ మూవీ షూటింగ్ పూర్తయ్యాక కూడా దానికంటే ముందే దేవర 2 రిలీజ్ అంటే ప్రాక్టికల్గా అసాధ్యం. కానీ అక్కడే ఎన్టీఆర్ నిర్ణయం అందరికీ షాక్ ఇచ్చేలా ఉంది. డ్రాగన్ మూవీ మొదలై ఆల్మోస్ట్ ఏడాదిన్నర అవుతుంది. మరో ఏడాదిన్నర అంటే 2027 సమ్మర్ ఎండ్ వరకు ఇది తెరకెక్కుతూనే ఉంటుందట. 2 భాగాలుగా ప్లాన్ చేయడం వల్ల ఇలా అవుతుందా, లేదంటే ఇంకేదైనా కారణాలున్నాయా అన్నది తేలాలి. అయితే పోస్ట్ ప్రొడక్షన్ మరింత లేట్ అయ్యే ఛాన్స్ ఉండటంతో పాన్ ఆసియా, పాన్ వరల్డ్ లెవెల్లో మూవీని ప్రమోట్ చేయడానికి కూడా టైం సరిపోదని మరింత టైం తీసుకుని ముందుకెళ్లాలని డ్రాగన్ టీం డిసైడ్ అయిందట. అందుకే ఎంత ఎన్టీఆర్ బర్త్డే ఉన్నా కానీ టైటిల్ పోస్టర్ తప్ప మే 20న ఇంకెలాంటి అప్డేట్స్ ఉండే ఛాన్స్ లేదట. అయితే కాస్త మజిల్ పెంచే పనిలో ఉన్నాడు కాబట్టి ఎన్టీఆర్ మరో నెలలో దేవర 2 లుక్కి సరిపోయేలా సిద్ధమవ్వచ్చు. సో మొదటి భాగం తీసినప్పుడే 30 నుంచి 35% వరకు సీక్వెల్ షూటింగ్ జరిగింది. మిగతా 65% షూటింగ్ 5 నెలల్లో ముగించేలా కొరటాల షెడ్యూల్ ప్లాన్ చేశాడట. కేవలం 3 షెడ్యూల్స్లో టోటల్ దేవర 2 పూర్తవుతుందట. పోస్ట్ ప్రొడక్షన్ 4 నెలలు వేసుకున్న 2027 సంక్రాంతికి డ్రాగన్ బదులు దేవర 2నే వచ్చే అవకాశాలు ఎక్కువ. ఆ తర్వాతే డ్రాగన్, త్రివిక్రమ్ మూవీలు వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఆ కాన్ఫిడెన్స్తోనే అసలు సందర్భమే లేకున్నా దేవర 2 ట్వీట్ని కొరటాల శివ పోస్ట్ చేసినట్టు అర్థమవుతోంది.